ఆధారాలు, చారిత్రక ఆధారాలు, పూర్వ చారిత్రక ఆధారాలు, ఆదిమ చారిత్రక ఆధారాలు. చారిత్రక ఆధారాలు, పూర్వ చారిత్రక ఆధారాలు, ఆదిమ చారిత్రక ఆధారాలు. ఇప్పుడు ఈ మూడు మనకి జనరల్గా మనం తీసుకుంటే రాజ్ఘాట్ అనేది ఒక సమాధి కాబట్టి ఇది హిస్టరీలో మనం చదువుతాం కాబట్టి అది మనం వెంటనే చారిత్రక ఆధారం అని చెప్పేసి మనం పెట్టేస్తాం. అయితే ఇక్కడ మనం టెక్స్ట్ బుక్ ప్రకారం తీసుకుంటే ఈ క్లాసిఫికేషన్ అనేవి మనకి 3 రకాల క్లాసిఫికేషన్, ఫస్ట్ క్లాసిఫికేషన్, సెకండ్ క్లాసిఫికేషన్, థర్డ్ క్లాసిఫికేషన్ అని ఉన్నాయి అన్నమాట. ఇది థర్డ్ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి క్లాసిఫికేషన్. దీంట్లో చారిత్రక ఆధారాలు, పూర్వ చారిత్రక ఆధారాలు, ఆదిమ చారిత్రక ఆధారాలకు సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ లేదు కాబట్టి ఇక్కడ మన చారిత్రక ఆధారం అనుకోవడానికి అవకాశం అనేది లేదు. మరి ప్రాథమిక ఆధారం అంటే ఒరిజినల్ రిసోర్స్ ఉంటే దాన్ని ప్రాథమిక ఆధారం అని చెప్పేసి అంట. ఇది డూప్లికేట్ రిసోర్స్ ఉంటే దాన్ని ద్వితీయ ఆధారం అని చెప్పేసి అంట. రాజ్ఘాట్ మీద సమాధి కాబట్టి రాజ్ఘాట్ అన్నాడు ఇక్కడ. రాజ్ఘాట్ సమాధి కాబట్టి మరి అది మనం ఒరిజినల్ రిసోర్స్ కాబట్టి దాని ప్రాథమిక ఆధారంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ కింది వాటిలో సాంస్కృతికంగా విలువగల వనరు కానిది ఏది అన్నాడు. సాంస్కృతికంగా విలువగల వనరు కానిది ఏది అని చెప్పేసి అడిగాడు. విజ్ఞాన భవనాలు, యువక కేంద్రాలు, బాల యొక్క పురావస్తు కేంద్రాలు, అలాగే వస్తు ప్రదర్శన శాల, మ్యూజియంస్ అనమాట. మ్యూజియం సాంస్కృతిక పురావస్తు కేంద్రాలు, హిస్టారికల్కి సంబంధించినవి విజ్ఞాన భవనాలు, యువక కేంద్రాలు, పురావస్తు కేంద్రాలు, వస్తు ప్రదర్శన శాలలు. విజ్ఞాన భవనాలు ఇవన్నీ కూడా మనకి సాంస్కృతికంగా విలువగల వనరులుగా కిందకి ఇవన్నీ కూడా సాంస్కృతిక విలువగల వనరులుగా వస్తాయి. ఇవన్నీ కూడా పురావస్తు కేంద్రాలు, ఓకే, ఇవన్నీ కూడా హిస్టారికల్ ఈవెంట్స్గా మనం చూస్తాం అన్నమాట. ప్రింటింగ్ ప్రెస్ మరియు పోస్ట్ ఆఫీస్ అనేది దేనికి సంబంధించింది అన్నాడు. మనకి సామాజిక వనరులు, వాటి వినియోగం అనే దాంట్లో వనరులు అనేక రకాలుగా క్లాసిఫికేషన్ చేయడం అనేది జరిగిందనమాట. ఏంటి, ఫస్ట్ వచ్చేకి సాంస్కృతికంగా విలువగల వనరులు, రెండోది శాస్త్రీయ వనరులు, శాస్త్రీయంగా విలువగల వనరులు, ఆర్థికంగా విలువగల వనరులు, చారిత్రకంగా విలువగల వనరులు, భౌగోళికంగా విలువగల వనరులు, ప్రభుత్వపరంగా విలువగల వనరులు, సాంఘికంగా విలువగల వనరులు అని చెప్పేసి ఈ వనరుల నుంచి బిట్ అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్, పోస్ట్ ఆఫీస్ అనేది ముఖ్యంగా ఇవి ఆర్థికంగా విలువగల వనరుల కిందకి వస్తాయి. సాంఘికంగా విలువగల వనరులు ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ దీని కిందకి వస్తాయి. చారిత్రకంగా కోటలు, భవనాలు, ఓకే, పిరమిడ్లు, సమాధులు, పురాతన కేంద్రాలు ఇవన్నీ దీని కిందకి వస్తాయి. ప్రభుత్వ పరంగా విలువగల వనరుల్లో పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, ప్రభుత్వ పరంగా విలువగల వనరుల్లో మనం ప్రధానంగా తీసుకుంటే కోర్టులు, హాస్పిటల్స్, ఓకే, అదే మిలిటరీ కేంద్రాలు, ఇవన్నీ కూడా మనకి పార్లమెంట్ భవనం, శాసనసభ భవనాలు, పంచాయతీ భవనాలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ భవనాలు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా విలువగల వనరుల కిందకి వస్తాయి అన్నమాట. బ్లూ ప్రింట్ అంటే ఏంటి, ఇది మూల్యాంకనం అడిగాడు. 1,00,000 ప్రశ్నల కఠినం ఉండదు ఇక్కడ. బ్లూ ప్రింట్లో కఠినం ఉండదు. ఇక్కడ కఠిన స్థాయి అడిగాడు. ఓకే, కఠిన స్థాయి అడిగాడు కాబట్టి ఇక్కడ ప్రశ్నలు, విషయ, లక్ష్య స్థాయి, భారత పట్టికలు ఈ 3 ఉంటే దాన్ని బ్లూ ప్రింట్ అంటారు. దీన్నే 3 డైమెన్షనల్ టేబుల్ అంటారు అనమాట. 3 డైమెన్షనల్ టేబుల్ అని చెప్పేసి అంటాం. దీని తెలుగులో మనం తీసుకుంటే నీలి నక్ష అని చెప్పేసి అంటాం. నీలి నక్ష తెలుగులో ఏం చెప్తామంటే దీన్ని నీలి నక్ష అని చెప్పేసి మనం చెప్తాం. ప్రాథమిక స్థాయిలో ప్రశ్నల నిధి యొక్క ఆవశ్యకత గురించి చెప్పిన వారు కొఠారి కమిషన్ చెప్పడం జరిగింది అనమాట. ప్రశ్నల నిధి అనేది ఒకటి ప్రాథమిక స్థాయిలో దీన్ని తయారు చేయాలి. ఆ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా తయారు చేయాలని చెప్పేసి ప్రశ్నల నిధి గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి రాధాకృష్ణ కమిషన్ 1948, దీని నుంచి మనం తీసుకుంటే యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ చెప్పొచ్చు. మాధ్యమిక విద్యా కమిషన్ 1952-53, ఇది సాంఘిక శాస్త్రం ఏర్పడడానికి దోహదం చేసిన కమిటీ. ఈశ్వర హోటల్ కమిటీ 1977, వీళ్ళు ఎకనామిక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది. ఎకనామిక్స్, రైట్. ప్రధాన ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుని పిలిచి, నీ తరగతి విద్యార్థి చేతిలో వెనకబడి ఉన్నారు, ఇది కీవర్డ్, వెనకబడి నన్ను అడిగాడు, అప్పుడు అతను చేసే పని మా చేతిలో మళ్ళా పాఠాలు చెప్పాలా, రెమెడియల్ టీచింగ్ ఏర్పాటు చేయాలా, పర్యవేక్షణ అధ్యయనం నిర్వహించాలా, ఎక్కువ ఇంటి పని ఇవ్వాలా. దీనికి సొల్యూషన్ ఏంటంటే రెమెడియల్ టీచింగ్. దీన్నే మనం ఏమంటామంటే పరిహార బోధన అని చెప్పేసి అంటాం. పరిహార బోధన అని చెప్పేసి అంటాం. పరిహార బోధన, దీన్ని రెమెడియల్ టీచింగ్ వెనకబడి విద్యార్థుల కోసం ఏర్పాటు చేస్తారు అన్నమాట. కొమన్ ప్రకారం చూడటం ద్వారా జరిగేటువంటి అభ్యసనము ఇక్కడ టేస్ట్ 1968లో కొమన్ పరిశోధన చేశాడు. కొమన్ పరిశోధన
టేస్ట్, టచ్, స్మెల్, హియర్, సీ. 1%, 1.5%, 3.5%, 11%, 83%. సో కొబ్బన్ చూడడం ద్వారా ఎంత పర్సెంట్ అంటే ఇక్కడ 83 అనమాట. 83% అభ్యసన జరుగుతుందని చెప్పాడు చూడడం ద్వారా. ఒక వ్యక్తి ఎలాంటి కృత్యానైనా అప్రయత్నంగా తనంతరంగా ఎలాంటి తడబాటు లేకుండా చేస్తే దీన్ని చేయడాన్ని ఏమంటారని చెప్పేసి అంటే సహజీకరణం అంటారు. ఒక వ్యక్తి ఒక పని ఎలాంటి తడబాటు లేకుండా అప్రయత్నంగా సహజసిద్ధంగా చేసుకుంటూ వెళ్తే దాన్ని సహజీకరణ అంటాం అనమాట. అంటే ఒక వ్యక్తి ఎలాంటి సంకోచం లేకుండా స్పీడ్గా వాహనాన్ని నడిపి ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా గమ్యస్థానం చేరితే దాన్ని సహజీకరణ అని చెప్పేసి అంటారు. తర్వాత ఇక 4 అనుకరణ అంటే మార్గదర్శక సూత్రాలు లేకుండా చేస్తే అది అనుకరణ. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మార్గదర్శక సూత్రాలు లేకుండా చేయడం. మార్గదర్శక సూత్రాలు లేకుండా చేస్తే దాని అనుకరణ. సునిశ్చితత్వం అంటే ఒక పనిని ఖచ్చితంగా చేస్తే దాన్ని సునిశ్చితత్వం అంటారు. సమన్వయం అంటే సకాలంలో చేస్తే దాన్ని సమన్వయం అంటారు. అన్ని అవయవాల యొక్క సమన్వయంతో ఒక పనిని సకాలంలో కంప్లీట్ చేయడం. విద్యార్థులు ప్రశ్నలు అడగడం ద్వారా చేకూరే ప్రయోజనం ఏంటి అన్నాడు. ప్రయోజనం భాషా దోషాలు తెలుసుకోవచ్చు, కరెక్టే. విద్యార్థుల్లో మంచి వైఖరులు, ప్రశంసల ఆదర్శాలు పెంపొందించవచ్చు. విద్యార్థులు చదువు మీద ఆసక్తి పెంపొంది ఇవన్నీ కరెక్టే. లాస్ట్ చూడండి. లెర్నింగ్ బై డూయింగ్ అనే ప్రధాన సూత్రం ఆధారంగా ఏర్పాటు చేయబడిన బోధనా పద్ధతి. సమస్యాపత్త, ప్రయోగపత్త, ఉపన్యాసం, జట్టు బోధన. సో లెర్నింగ్ బై డూయింగ్ అనేది ప్రధానంగా దేంట్లో ఉందంటే మా ప్రాజెక్ట్ పద్ధతిలో ఉందన్నమాట. రైట్. ఈ ఫ్రెండ్స్ మనకి ఈ గ్రాండ్ టెస్ట్ నెంబర్ 17, ఈ 70 సంబంధించినటువంటి 40 బిట్స్ని చాలా కూలంకషంగా మనం అనాలిసిస్ చేయడం జరిగింది. ఇంకా మనకి 20 టెస్ట్ల వరకు బిట్స్ అన్ని కూడా ఇలా ఉంటాయి. 21 టెస్ట్ నుంచి బిట్స్ ఫార్మేషన్ అనేది మారుతుంది. మళ్ళీ 21 నుంచి దాదాపుగా 50 టెస్ట్ అంటే ఇంకా 30 టెస్ట్లు అనేవి ఉంటాయి. అక్కడ క్వశ్చన్ ఫార్మేషన్ కొద్దిగా అప్లికేషన్ ఓరియంటెడ్, మ్యాచింగ్ టైప్లో సత్యమైంది అసత్యమైంది ఈ మోడల్లో క్వశ్చన్ ఫార్మేషన్ చేయటం అనేది జరుగుతుంది. మళ్ళీ ఇంకా మేము చెప్పాము, మీకు ఎగ్జామినేషన్ వెళ్ళబోయే ముందుగా టాప్ 5 గ్రాండ్ టెస్ట్ అనమాట. టాప్ 5 గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్ ఇంకా వారం ఉందనగా మీకు టెక్స్ట్ బుక్ మొత్తం కూడా ఒక అప్లికేషన్ ఓరియంటెడ్లో మీకు 5 గ్రాండ్ టెస్ట్లు అనే వాటిని మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మా టార్గెట్ అంతా ఒకటే. మనకి స్టూడెంట్స్, మన ప్రీవియస్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలామంది విద్యార్థులు 16కి 16 సంపాదించేటువంటి విద్యార్థులు 20/20 సంపాదించి మన విద్యార్థులు అందరూ కూడా స్టేట్ ర్యాంక్ సంపాదించారు. స్టేట్ ర్యాంకర్స్ ఉన్నారు మన విద్యార్థులు. ఈ స్టేట్ ర్యాంకర్స్ గురించి కూడా నేను త్వరలో ఒక 2-3 తీసుకొచ్చేసి మీకు ఆ ఇంటర్వ్యూ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఈ స్టేట్ ర్యాంకర్స్ చెప్పినటువంటి విషయం ఏంటంటే మెథడాలజీలో మంచి స్కోర్ చేసుకుంటే జాబ్ కన్ఫర్మేషన్ అనేది వాళ్ళు చెప్పినటువంటి విషయం అనమాట. ఇది నగ్న సత్యం ఇది. కాబట్టి కంటెంట్ అనేది స్కూల్లో టీచ్ చేసేటువంటి ఉపాధ్యాయుడు ఎవరైనా కూడా కంటెంట్ పార్ట్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడ ఎవరైనా కూడా రీబ్యాక్ అయ్యేది ఎక్కడంటే మెథడాలజీ పార్ట్లో రీబ్యాక్ అవుతారు. కాబట్టి మన మెథడాలజీ పార్ట్ ఎక్కడైతే వీక్ ఉందో అక్కడ మనము దాన్ని స్ట్రెంథెన్ చేసుకోవాలి. ముఖ్యంగా మనము ఫోకస్ చేస్తుంది కంటెంట్ మీద పట్టిన వాళ్ళు జీకే మీద ఫోకస్ చేయాలా, తర్వాత మెథడాలజీ మీద ఫోకస్ చేయాలా. ఇంకా పిఐ ఈ చాలా ఇంపార్టెంట్ అనమాట. మెథడాలజీ మీద ఫోకస్ చేస్తే ఇంకా మనకి జీకే, పిఐ వీటిలో మనం ఎక్కువ స్కోర్ తెచ్చుకుంటే తప్పనిసరిగా మనకి జాబ్ రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, మరి ఇంకొక వీడియోలో ఇంకొక టెస్ట్ ద్వారా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.